హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏంటంటే మనకి ఉదాహరణతో ఆంధ్రాలో పాస్టర్ గారు చెబుతుంటే ఈ కథ. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంట. భలే ప్రేమ కదా అదే. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిందంట అమ్మాయి. అవును, అట్లయితే మీ అమ్మ గుండెకాయ తెచ్చి నాకు అని అడిగిందట. ఏమడిగింది? వాడికి కొంచెం బాధ అయినా నా ప్రేమ నిరూపించుకోవాలని అమ్మని చంపేసి ఆ గుండె తీసుకొని, ఇదిగో నీకోసం అమ్మ గుండె తెస్తానని పరిగెడుతుంటే కింద పడ్డాడంట. కింద పడితే ఆ గుండె అంటుందంట, బాబు దెబ్బ తగిలిందా బాబు, నన్ను చంపాడే ఎవరి సావరా అనకుండా తల్లిని చంపిన తల్లి గుండె ఏమంటుంది, బాబు నీకు దెబ్బ తగిలిందా? అది ప్రేమ. నీకు అపకారం చేసిన వారిని కూడా ప్రేమించేది ప్రేమ. నీ మీద పగబెట్టిన వాళ్ళని కూడా ప్రేమించేది ప్రేమ. ఈ రోజున ఆ మెట్టుకు ఈ సొసైటీ ఎప్పుడు ఎదుగుద్దో కానండి. నిజంగా అలాంటి ప్రేమ చూపించడం మూలానే క్రైస్తవ్యం ఈరోజు కూడా ఇంకా సజీవంగా ఉందండి. ఈక్వడార్ అనే దీవుల్లో నరమాంస భక్షకులు ఉన్నారు. వాళ్ళు మనుషుల్ని మాంసం కొరుక్కొని తినేస్తుంటారు, మనుషులే తినేస్తుంటారు. వాళ్ళ గురించి తెలుసుకున్న ఒక 5 మిషనరీలు నానా తిప్పలు పడి, ఆ రోజు పెద్ద పెద్ద ఫ్లైట్స్ కూడా లేవు, ఏదో హెలికాప్టర్ లాంటివి చేసుకొని అరణ్యంలో వాళ్ళ మధ్యకు దిగి వాళ్ళకి సైగలు చేసి వాళ్ళకి యేసు ప్రేమను గురించి చెబుదాము. అంత క్రూరులుగా ఉన్నారు, వారిని కూడా ప్రేమించే యేసు ప్రభు ఉన్నాడని చెబుదామని అక్కడికి వెళ్తే అసలే నల్లోళ్ళని తినేవాళ్ళు. తెల్లోళ్ళు దొరికితే సీఎం పందిలాగా వాళ్ళని చూడగానే శుభ్రంగా 5 కూడా ఒకరి తర్వాత ఒకరిని చంపేసుకొని తినేశారు. వాళ్ళు అప్పుడే యవనస్తులు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు. వాళ్ళ భార్యలకు ఆ విషయం తెలిసింది. 5 తమ భర్తలు నరమాంస భక్షకులకి బలైపోయారు అని. మనమైతే ఏం చేస్తాం? దేవుడిని తిడతాం, ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళాం. కానీ 5 కలిసి ప్రార్థన చేసి ఏమన్నారు తెలుసా? మా భర్తలు చూపించలేని యేసయ్య ప్రేమను మేము చూపిస్తామని. వాళ్ళు మళ్ళీ చచ్చినా చేస్తాం పర్వాలేదని తెగించి అక్కడికి వెళ్ళి వాళ్ళు సైగలు చేసి, వాళ్ళు ఎంత జ్ఞానంగా, వారు జ్ఞానయుక్తంగా ప్రవర్తించి వాళ్ళతో మచ్చిక చేసుకొని, మా భర్తలను తిన్నోళ్ళు మీరే, అయినా మేము మీ దగ్గరకు వచ్చాము ఎందుకంటే మా యేసయ్య మమ్మల్ని అలా ప్రేమిస్తాడని తెలియజేసి ఆ ఈక్వడార్ దీవుల్లో ఉన్న నరమాంస భక్షకుల్ని ప్రభు వైపు తిప్పగలిగారు. ఈరోజు మనం త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా ప్రభు సువార్తను ప్రకటించడానికి, ప్రభు కొరకు జీవించటానికి, ప్రభు కొరకు ఏదో చేసేసారు అనుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. కానీ పౌలు మాట చక్కగా చెప్పాడు. దేవదూత భాషలతో నేను మాట్లాడినా, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినా, నా ఆస్తంతా పేదలకు అప్పచెప్పినా, కొడవలు పెకలించగలిగినా, విశ్వాసం నాకున్నా, ఏమున్నా ఏం చేసినా ప్రేమ లేని వాడనైతే నేను సున్నా వ్యర్థుడను. యేసు ప్రభు చూపించిన ప్రేమ మనం జాలి చూపిస్తున్నాం, మనం భిక్షం వేసిన ప్రేమ చూపిస్తున్నాం. అదండి మ్యాక్సిమంలో. నీ ఇష్టాన్ని నువ్వు వదులుకొని మరొకరికి అది నువ్వు చేయగలిగిన రోజు అది ప్రేమ అండి. యేసు ప్రభు అదే చూపించాడు. దేవుడితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఎందుకు? నాశనమైపోతున్న మనల్ని ఈ లోకంలోనికి వచ్చి రక్షించడానికి. ఈరోజు ప్రేమను గురించి చక్కగా మనం పాటలు పాడటం, మాటలు వినటం, వాక్యాలు వినటం అలవాటైంది. కానీ క్రియలలోకి వచ్చేటప్పటికి ఆ ప్రేమ వెల్లడి కావటం లేదండి. ఒక మాటలో యోహాన్ చెప్తున్నాడు, నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడు సహోదరుడు యోగ్యుడు కాకపోయినా, అతనిలో ఏ యోగ్యత లేకపోయినా, అతన్ని ప్రేమించవలసిన అవసరం లేకపోయినా, మనకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా ప్రభువును బట్టి పక్కవారిని ప్రేమించగలగాలి. కాబట్టి ఆ ప్రేమను యేసు ప్రభు మనకు చూపించాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మనం
దేవుని పిల్లలమైనప్పుడు మనకిచ్చిన ధనం నిధి ఆయన మన కొరకు ఇచ్చింది ప్రేమ, ప్రార్థన. ఈ శాశ్వతమైన నిరంతరము నీవు మాయడలో చూపిస్తూ ఉన్న ఈ కలువరి ప్రేమ మా బ్రతుకుల్లో మేము పొందుకున్నామయ్యా, మేము అనుభవిస్తూ ఉన్నామయ్యా. యోగ్యత లేని మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న యేసయ్యా, అర్హత లేని మమ్మల్ని ఎంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభువా, ఏడవక ముందే ఎత్తుకునే నీ ప్రేమ, పడక ముందే పట్టుకునే నీ ప్రేమ, మా ఆకలి తీర్చే ప్రేమ, మా అవసరతను తీర్చే ప్రేమ, నిత్య నరకం నుండి మమ్మల్ని తప్పించుట కొరకు బలైన నీ కలువరి ప్రేమ మేము అనుభవిస్తున్నామయ్యా. ఈ ప్రేమ ఎరగని వారందరూ ఈ లోకంలో నశించిపోతున్నారయ్యా. ఈ ప్రేమ దొరకక అల్లాడిపోతున్నారయ్యా. నీ ప్రేమను అనుభవించిన మేము ఆ ప్రేమ గురించి సాక్ష్యమిచ్చుటకు సహాయం ఇచ్చేయ్యా. నిన్ను బట్టి, నీ ప్రేమను బట్టి పరలోకపు కుటుంబముగా మేము ఉన్నామన్నది గ్రహించి పరిచర్య చేయుటకు సహాయం ఇచ్చేయి. పరిశుద్ధాత్ముడు అందరి హృదయాలలో కుమరించినట్లుగా స్వతహాగా ఉన్న స్వార్థం సిలువవేయబడడానికి, క్రీస్తు ప్రేమతో నింపబడడానికి, క్రీస్తు ప్రతినిధులుగా రాయబారులుగా ఈ లోకంలో జీవించడానికి ఒక్కొక్కరికి నీ సహాయం చేయాలి. క్రీస్తు నామములో వచ్చినాడు తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడివచ్చిన మనందరికీ ఎప్పుడూ సదాకాలం తోడేయును గాక. ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. కల్వరి ప్రతిధ్వని